ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. శిలువ చుట్టూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు చక్కని వర్షంతో నిర్మించినటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు గతించిన కాలంతో కాచుకాపడి శరీరంలో ఉంచిన ఆధారపడి స్తోత్రాలు తెలియజేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. క్రితం తర్వాత 18వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచబడిన పత్రిక పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 21 వరకు. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12 నుంచి 21 వరకు. రెండవ పాఠంగా మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. మొదటి యోహాను 3వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. మూడవ పాఠంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 17 వరకు. అపొస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు దగ్గరగా చెప్తామండి. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్తాము. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారులను మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడాలని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిల నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడని జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడిన లేఖనాలు దేవుడు దీవించుకోను గాక.